తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కార్తీక మాసం త్రయోదశిని పురస్కరించుకుని పంచారామ క్షేత్రమైన భీమవరం గునుపూడి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలోని నందీశ్వరునికి అభిషేకాలు నిర్వహించారు. జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మల్లేడి తిరుమలరావు బాబీ సాంప్రదాయబద్దంగా పంచామృతాలతో నందీశ్వరునికి అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వరునికి రాష్ట్రంలోని శ్రీశైలంలో ఇటువంటి అభిషేకాలు నిర్వహిస్తున్నారని, తర్వాత మొట్టమొదటిసారిగా మన భీమవరం సోమేశ్వర ఆలయంలోని నందీశ్వరునికి అభిషేకాలు చేస్తున్నామన్నారు. కార్తీక మాసంలో నందీశ్వరునికి అభిషేకాలు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి పుణ్య కార్యక్రమాలు దైవానుగ్రహంతోనే జరుగుతాయని ఆలయ అర్చకులు కందుకూరి సోమేశ్వర శర్మ, చెరుకూరి రామకృష్ణ అన్నారు. అధిక సంఖ్యలో భక్తులు అభిషేక మహోత్సవాన్ని తిలకించారు. కార్యక్రమంలో చల్లారాము, కొప్పినీడి బాబీ, పిల్లా నారాయణమూర్తి, పోకల కిషోర్, ఎడ్లపల్లి రాంబాబు, ఆరవ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారీ గోతులతో ఇబ్బందికరంగా మారిన ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రానికి ప్రధాన మార్గమైన భీమడోలు రైల్వే గేట్, భీమడోలు జంక్షన్ 1.8 కిలోమీటర్ల ఆర్ఎండ్బీ రహదారి నిర్మాణానికి ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏపీ ఆబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు శంకుస్థాపన చేశారు. ఏలూరు జిల్లా భీమడోలు జంక్షన్ కూడల్లో ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆబ్కాబ్ చైర్మన్ కొబ్బరికాయ కొట్టి స్వయంగా జేసీబీ నడిపి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు, గన్ని మాట్లాడుతూ ద్వారకా తిరుమల చినవెంకన్న క్షేత్రానికి ముఖద్వారంగా పిలిచే భీమడోల్లో యాత్రికులు, స్థానిక గ్రామాల ప్రజల రహదారి ఇబ్బందుల పరిష్కారానికి రైల్వే గేట్ నుంచి జంక్షన్ కూడలి వరకు 2 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో 1.8 కిలోమీటర్ల బీటీసీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. భీమడోలు మండలం భీమడోలు గ్రామంలో ద్వారకా తిరుమల వెళ్ళే రహదారి చాలా ఇబ్బందుల్లో ఉంటే దానికి మన కూటమి ప్రభుత్వం ఈరోజు 2 కోట్లతో సుమారుగా 1.8 కిలోమీటర్ల రోడ్డు నిర్మించడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దీన్ని కాంట్రాక్టర్ గారు, అలాగే ఇక్కడ మన ఆప్కాబ్ చైర్మన్ గారు గన్ని వీరాంజనేయులు గారు, అలాగే కూటమి నాయకులు అందరం కలిసి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. దీన్ని త్వరలోనే పూర్తి చేస్తాం. ఇక్కడ మనకి కాన్స్టిట్యున్సీకి త్వరలో కూడా ఎన్ఆర్జీఎస్ నుంచి కూడా నిధులను అన్నింటినీ కూడా పల్లె పండుగ 2.0 కూడా ప్రారంభించబోతున్నాం. అన్నింటినీ కూడా రహదారులు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఈ 2 నెలల్లో ఈ వర్షాకాలం గురించి ఇప్పుడు దాకా ఎటువంటి అవకాశం లేక చేయడానికి ఇక్కడి నుంచి కూడా రోడ్లన్నింటినీ కూడా పూర్తిగా త్వరితగతిన పూర్తి చేస్తామని మీ అందరికి కూడా తెలియదు. మరి భీమడోలు మార్కెట్ సెంటర్ వరకు ఏదైతే ఆర్ఎన్బి రోడ్డు ఉందో ఇదంతా కూడా బాగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో సోదరులు శాసనసభ్యులు మరి పచ్చపట్ల ధర్మరాజు గారి యొక్క కృషితో 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. అది ఈరోజు
మరి ఎమ్మెల్యే ధర్మరాజు గారు కానీ మేము కానీ కూటమి కుటుంబ సభ్యులు అలాగే అధికారులు అందరూ కూడా కలిసి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేయటమే కాకుండా రానున్న రోజుల్లో, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్ఆర్జీఎస్ వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బంది పడే మాట వాస్తవం. కానీ మొన్ననే ప్రభుత్వం గౌరవ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో పిఆర్ డిపార్ట్మెంట్ మార్చి 31 మార్చి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మరి వచ్చే విడత మార్చి నుంచి ఇప్పటి వరకు కూడా ఈయన బిల్లు ఇవ్వడమే కాకుండా రాగల రోజుల్లో మళ్ళా మన నియోజకవర్గానికి సుమారు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినటువంటి సందర్భంలో ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోడ్లన్నీ పూర్తి చేయడమే కాకుండా మాకు కానీ మరి శాసనసభ్యులు ధర్మరాజు గారికి ఒక అంబిషన్ ఉంది. పక్కన ఉన్నటువంటి గోపాలపురం మరి శాసనసభ్యులు మరి వెంకటరాజు గారితో కలిసి రానున్న రోజుల్లో ఇదివరకు అయితే ఈ రోడ్డు అంతా కూడా డబుల్ రోడ్డు మనం పుష్కరాల గ్రాంట్లో 50 కోట్లు తెచ్చి పూర్తి చేసుకున్నాం. ఖచ్చితంగా రాగల పుష్కరాల్లో కూడా ఎమ్మెల్యే గారు కానీ మేము గారు కానీ ఎంపీ గారు కానీ అలాగే గోపాలపురం ఎమ్మెల్యే గారు కానీ మేమంతా కూడా కలిసికట్టుగా కృషి చేసి వచ్చే పుష్కరాల గంటలో మరో 50 కోట్లు తెచ్చి మా లక్ష్యం అయితే ఇదంతా కూడా సెంట్రల్ లైటింగ్తో అక్కడ అవసరమైతే దేవస్థానం వారి సహకారం కూడా తీసుకొని వాళ్ళని కూడా మ్యాచింగ్ గ్రాంట్ కట్టి భీమడోలు నుంచి ద్వారకా తిరుమల వరకు సెంట్రల్ లైటింగే కాకుండా ఎక్కువ ప్రాంతం అంతా కూడా సిమెంట్ రోడ్ అయ్యేలాగా నేను ధర్మరాజు గారు కూడా కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను. దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలపై దాడులు మితిమీరిపోతున్నాయని సిపిఐ నాయకులు ధ్వజమెత్తారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్లో సిపిఐ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రంలో జనగణనలో కులగణన చేపట్టాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అనేక కులాలు ఉన్నాయని కులగణన సక్రమంగా నిర్వహించి అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన మైనారిటీ వర్గాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఏంటంటే ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాలు అయితే ఈ 11 సంవత్సరాల నుంచి కూడా ఒక్కొక్క బలహీన వర్గాల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క దళితుల మీద, ఇంకో పక్క గిరిజనుల మీద, ఇంకో పక్క ఏంటంటే మైనారిటీల మీద అన్నీ కూడా ఏంటంటే ఒకటి ఒక పక్కన దాడులు పెంచుకుంటా పోతా ఉంది. ఇప్పటికే అనేక కేసులు 2023 సంవత్సరం నుంచి ఇప్పటికే అనేక వేల కేసులు ఏంటంటే నమోదయ్యి ఉన్నాయి. కానీ ఈ వాటికి పరిష్కారం కాల మళ్ళా ఏంటంటే అధికంగా మళ్ళీ ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇవాళ అన్నిటికీ చెక్ పెట్టే విధంగా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీ కులగణన అదేవిధంగా జనగణన మీద కులగణన చేయాలని చెప్పి అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 143 కులాలు బీసీలు ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే ఈ రోజుకి ఇక్కడ స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళకి న్యాయం జరగడం లేదు. అనేక రకాలుగా వాళ్ళు ఏంటంటే పదవుల దగ్గర ఏంటంటే వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఆ కులగణనతో పాటు కులగణన చేసి వెంటనే దానికి పరిష్కారం చూపి బీసీలకి న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ ఏంటంటే సిపిఐ కానీ ప్రజా సంఘాలు కానీ కోరుకుంటా ఉన్నాయి. దానికోసంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. ఆ ఉద్యమాల్లో కొనసాగింపుగానే ఈరోజు ఏమంటే ఇక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు అది దేశవ్యాప్తంగా కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కులగణన మీద. కాబట్టి ఇవాళ ఆ కులగణన చేసి ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ అధికార పక్షంలో వాళ్ళ చేతుల్లో పెట్టుకొని అనేక రకాలుగా మోసాలు చేస్తారు. ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చే 70 సంవత్సరాలు అవుతున్నా కానీ ఈరోజు ఈ భారతదేశంలో దళితుల మీద, ముస్లింస్ మీద, మైనారిటీల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఈరోజు వాళ్ళు మాట్లాడే హక్కు లేకుండా వాళ్ళు ఏ విధంగా మాట్లాడినా కానీ వాళ్ళ మీద విపరీతంగా దాడులు చేస్తున్నారంటే ఈరోజు ఈ మొత్తం బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ మంది ఎక్కువగా ఈరోజు దాడులు జరుగుతున్నాయి. ఈరోజు ఈ భారతదేశంలో ఉంటే హిందువులే ఉండాలి, లేకపోతే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇతర మైనార్టీ కులాలు ఏమీ ఉండకూడదని చెప్పి ఈరోజు బీజేపీ, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ దగ్గర కొట్టుకున్నారు. కాబట్టి ఈరోజు ఇతర కులాలని, ఇతర మతాలను కూడా సర్వనాశనం చేసే విధంగా ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర పడుతోంది. అందులో భాగంగా ఈరోజు సిపిఐ ఈరోజు ఈ భారతదేశంలో భిన్నత్వం, ఏకత్వం, అదేవిధంగా సకల కులాలు, మతాలు భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేటువంటి మన భారతదేశంలో ఈరోజు బీజేపీ వాళ్ళు ఒక
మతానికో ఒక కులానికో ఈరోజు మన భారతదేశాన్ని బాధ్యత కట్టే విధంగా ఈరోజు బీజేపీ వ్యవహరిస్తూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా రానున్న రోజుల్లో సిపిఐ ఆధ్వర్యంలో అదేవిధంగా కన్సూర్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా నిరసన తెలియజేస్తామని, అదేవిధంగా ఈరోజు భారతదేశంలో జనగణన జరుగుతుంది. ఈ జనగణనలో కూడా కులగణన చేపట్టి అణగారిన వర్గాలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి సమాన ప్రాధాన్యత కల్పించాలి. రాజ్యాంగంలో ఏదైతే విలువలు ఉన్నాయో ఆ రాజ్యాంగం ప్రకారం కూడా దళితులు, ముస్లిం మైనార్టీలకి హక్కు కల్పించాలని. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని ప్రముఖ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. అఖండ 2 సినిమా ప్రమోషన్ లో భాగంగా విశాఖ చేరుకున్న ఆయన డైరెక్టర్ బోయపాటి శ్రీను, ప్రొడ్యూసర్ రామ్ ఆచంటతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు సినిమా యూనిట్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారంతా కప్పస్తంభ ఆలింగనం, బేడా మండపం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి మూల విరాట్ ను దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సినిమా యూనిట్ కు వేద ఆశీర్వచనం అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి పీఎం ఆవాస్ యోజన కింద 2.5 లక్షల ఆర్థిక సహాయం. సీఎం చంద్రబాబు సంకల్పాన్ని నెరవేరుస్తున్నామన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ది ముమ్మాటికి వైసీపీ నేతలు చేసిన హత్యే. ఏపీ లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు సంచలన వ్యాఖ్యలు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.